హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మంచు విష్ణు గారి కన్నప్ప సినిమా ఇంకొన్ని గంటల్లో అయితే రిలీజ్కి అయితే సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా పైన రకరకాల చర్చలు సోషల్ మీడియాలో నెటిజన్స్ ఎన్నో రకాలుగా చర్చించుకోవడం మనం చూసాం. అందులో ప్రధానంగా అసలు ఈ సినిమా ఒరిజినల్ స్టోరీనా, నిజంగా జరిగిన కథను తీస్తున్నారా, అంతకుముందు వచ్చిన భక్త కన్నప్ప దీనికి ఏమన్నా సంబంధం ఉందా, అసలు కన్నప్ప అనే ఈ పేరుతో ఈ క్యారెక్టర్ తో ఎన్ని సినిమాలు వచ్చాయని చెప్పేసి ఈ రకంగా చర్చించుకుంటున్నారు. మరి దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ ఈ సినిమా ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి, మరి అక్కడ నుంచి రిపోర్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి, అండ్ బాలీవుడ్ లో చాలా మందికి కూడా మీడియా వాళ్ళకు స్పెషల్ షోస్ చేస్తారు, ఎలా వస్తున్నాయి సార్ రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి? ఈ రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకటేమో అసలు గతంలో దీని మీద ఏమేమి సినిమాలు చేశారో ఇది నిజంగా జరిగిన కథ అయినా అనేది ఒక అంశం. రెండో అంశం, అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి కదా, ఇది వాళ్ళ రివ్యూలు ఏంటి అనేది. సో గతంలో యాక్చువల్గా ఏంటంటే ఇది శ్రీకాళహస్తీశ్వర మహత్యం అని దూర్జటి 16వ శతాబ్దంలో కావ్యం రాశాడు. ఆ కావ్యం నుంచి మనవాళ్ళు ఎక్కువ తీసుకున్నారు. కాకపోతే ఇది ఏంటంటే అంతకు ముందే 12th సెంచరీలోనే 63 నాయకర్ల గురించి పెరియ పురాణం అని ఉంది తమిళ్లో. ఆ పెరియ పురాణంలో ఫస్ట్ భక్త కన్నప్ప గురించి చెప్పారు. అట్లాగే కన్నడలో 12th సెంచరీలో హరిహర అనే ఒక ఆయన రాసిన రాగాలేగ అని హలబీడుకు సంబంధించిన వ్యక్తి, అందులో కూడా భక్త కన్నప్ప గురించి ఉంది. అట్లాగే 13వ సెంచరీలో బసవ పురాణం పాల్కూరికి సోమనాథుడు రాశాడు, లింగాయత్ ట్రెడిషన్లకు సంబంధించి, అందులో కూడా భక్త కన్నప్ప గురించి ఉంది. అట్లాగే 1000 స్తంభాల మీనాక్షి గుడి, మదురైలో ఉండే మీనాక్షి గుడి 1000 స్తంభాల్లో అనేక మందితో పాటు కన్నప్ప బొమ్మ కూడా ఉంది. అట్లాగే విజయనగరంలో శివాలయ మీద కొన్ని విగ్రహాలు బొమ్మలు ఉంటే అందులో భక్త కన్నప్ప కూడా ఉంది. అట్లాగే తంజావూరు మ్యూజియంలో కన్నప్ప విగ్రహం కూడా ఉంది. అట్లాగే 19th సెంచరీ అంటే 1820-25 ప్రాంతంలో ఒక పెయింటింగ్, ఉడుప్పర పెయింటింగ్లో కన్నప్ప కాలు శివుడి కంటి దగ్గర పెట్టి బాణంతో కన్నుని తీస్తున్న పెయింటింగ్ కూడా ఉంది. అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న కథ. ఇది నిజంగా జరిగిందా లేదా ఎవరికి తెలియదు. అంటే హిస్టరీ పరంగా దీని మీద లేదు. మనకు బేసిక్గా ఇలాంటి జానపద కథలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వీరగాథలు, 2 భక్తి గాథలు. వీరగాథలు కొన్ని ఉంటాయి, బొబ్బులి ఈ కథలని వీరగాథల కిందకు వస్తాయి. ఇదేమో భక్తి గాథ కిందకు వస్తుంది కన్నప్ప. సో ఈ కన్నప్ప అనే అతను కాళహస్తి దగ్గర, ఎందుకంటే కాళహస్తి దేవాలయం కానీ లేకపోతే అక్కడ ఉన్న వాయులింగం కానీ ఈ కన్నప్పకి సరిపోయే విధంగా ఉన్నాయి, ఈ చరిత్రకు సరిపోయే విధంగా. అందుకనే దూర్జట్టు కూడా శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అని చెప్పాడు. సో కాబట్టి ఈ కథ అప్పటి నుంచి వస్తూ ఉంది. వీళ్ళు దాన్నే పుస్తకాల్లో కూడా రాశారు, విగ్రహాలు కూడా పెట్టడానికి అదే కారణం. ఆల్రెడీ అది పాపులర్, జనంలో పాపులర్గా ఉంది. నిజంగా జరిగిందా లేదా అనేది కరెక్ట్గా తెలియదు కానీ పాపులర్గా అయితే ఉంది. అయితే దీని మీద సినిమాలు ఫస్ట్ వచ్చిన సినిమా 1938లో కన్నప్ప నాయనార్ అని విఎన్ సుందరం తమిళ సినిమా ఫస్ట్ వచ్చింది. బుక్ కూడా ఫస్ట్లోనే పెరియ పురాణం తమిళ్లో ఉంది. దాని తర్వాత సినిమా కూడా 1938లోనే వచ్చింది. 1954లో రాజ్ కుమార్, మన కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ యాక్ట్ చేసిన బేడర కన్నప్ప అనే ఒక సినిమా వచ్చింది. 1955లో శివభక్త అనే హిందూ సినిమా వచ్చింది. షాహు మోదక్ అనే ఆయన దీన్ని డైరెక్ట్ చేశాడు. 1976లో మన కృష్ణరాజ్ది భక్త కన్నప్ప. మళ్ళీ 1988లో శివమెచ్చిత కన్నప్ప, కన్నడలో పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్ కొడుకు చనిపోయాడు ఈ మధ్య, అతను యాక్ట్ చేసిన ఇది వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మన విష్ణు తీసిన కన్నప్ప. సో ఇటు పుస్తకాల్లో కానీ ఇటు సినిమా పరంగా కానీ దీనికి పెద్ద చరిత్ర ఉంది. ఇది జరిగిందా లేదనేది ఇప్పుడు ఎవరికి అనవసరం, ఎందుకంటే వీరగాథలు లేకపోతే భక్తి గాథలు అనేది జరిగిందా లేదనే దానికంటే కూడా అది ఎమోషనల్ ఇంపాక్టు, కల్చరల్ ఇంపాక్టు, భక్తిపరమైన ఇంపాక్టు బలంగా ఉంటుంది. అలాగా ఇది ఆల్రెడీ హిందీ ప్రజలకు కొంత తెలుసు, తమిళ కన్నడ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. కాబట్టి ఈ విష్ణు సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అందుకనే వాళ్ళు జాగ్రత్తగా ముఖేష్ కుమార్ సింగ్ని హీరోగా పెట్టుకున్నారు. తర్వాత పాన్ ఇండియా కాస్టింగ్ని పెట్టుకున్నారు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్. అట్లాగే మోహన్ లాల్, అక్షయ్ కుమారు, కాజలు, వీళ్ళందరినీ, శరత్ కుమారు, వీళ్ళందరినీ పెట్టుకున్నారు కాస్టింగ్ పరంగా. సో ఇప్పుడు రివ్యూ గురించి చెప్పుకుందాం. మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో దీన్ని వేశారు. సో ఇది బేసిక్గా కథ ఏంటంటే, వీళ్ళైతే కథనే మార్చలేదు. కథ బేసిక్గా కథ ఏంటి,
కాళహస్తి ఏరియాలో ఒక హంటర్ వేటగాడు ఉన్నాడు, కన్నప్ప అనే ఒక వేటగాడు. అతను చెంచు ట్రైబ్ సంబంధించిన వాడు. ఇప్పటికీ మనం కాళహస్తి ఆ ఏరియాలో చూస్తే చెంచులు ఎక్కువ ఉంటారు. నల్లమల ఫారెస్ట్ అంతా కూడా చెంచులు ప్రిడామినెంట్గా ఉంటారు అన్నమాట. వాళ్ళు ప్రధానంగా వేట అనేది ఇప్పటికి కూడా చెంచులు వేటలో ఎక్కువగా ఉంటారు. సో అలాగా ఇతను వేటగాడు, నాస్తికుడు, దేవుణ్ణి నమ్మేవాడు కాదు. అలాంటి వ్యక్తి దేవుణ్ణి అంటే ఈ శివుడి విగ్రహం, వాయులింగం అని అక్కడ విగ్రహం ఉంది. ఆ విగ్రహం కాదు, అది లింగం, వాయులింగం అంటారు. ఆ వాయులింగం ఒకరోజు ఇతను భక్తిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత శివుడిని భక్తిని పూజించడం, నోటితో పక్కన ఉన్న అతని దగ్గర ఏమీ లేదు కాబట్టి, అంటే దోణి అవి తెస్తూ ఉంటే అది పోతూ ఉన్నాయి కాబట్టి నోటితో నీళ్లు తీసుకురావడం, దాని మీద నోటితో పోయడం అవి చేస్తున్నాడు. అతను మాంసాహారం తింటాడు కాబట్టి దేవుడికి మాంసాహారమే పెట్టాడు. ఒకరోజు శివుడు ఇతన్ని టెస్ట్ చేయడం కోసం కంట్లో నీరు గార్చాడు. ఇతను ఒక కన్ను అయ్యో కంట్లో నీరు గారుస్తుందని చెప్పి ఇతనికి ఏం చేయాలి తెలియక ఆ కన్నుని తీసేసి ఒక కన్నుని అది అక్కడ పెట్టాడు. అప్పుడు శివుడు పరీక్షించడం రెండో కన్నులో చేశాడు. రెండో కన్ను చేయాలంటే ఇతనికి మళ్ళీ ఎక్కడ పెట్టాలో తెలియదు కాబట్టి గుర్తు కోసం కాలు అక్కడ పెట్టుకొని అప్పుడు తీసి పెట్టాడు. ఇప్పుడు శివుడు ప్రత్యక్షమే ఇతనికి విముక్తి ప్రసాదించాడు అనేది బేసిక్ కథ. దాని తర్వాత ఏంటంటే ఈ కన్నప్పనే పూర్వజన్మలో అర్జునుడు అయినట్టుగా అర్జునుడు శివుడికి మధ్య యుద్ధం జరిగినప్పుడు దాంట్లో భాగంగా కన్నప్పగా అవతారం వ్యర్థమని శివుడు అడిగినట్టుగా ఇట్లా ఏవేవో కథ చేసి దానికి ఒక లింక్ కలిపారు. ఒక చిన్న సంఘటన ఉండొచ్చు, దాన్ని కథగా తీసుకొని అది పెరుగుతూ వచ్చింది. దీన్ని ఇప్పుడు వీళ్ళు సినిమాగా తీసినప్పుడు ఇప్పటి వరకు కన్నప్ప మీద వచ్చిన సినిమాలకి ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉందని రివ్యూల్లో చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అంతా మనకి ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా చెంచుల కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా లోకల్గా నేటివిటీకి దగ్గరగా ఉన్నాయి. ఇదేమో ఒక ఇంటర్నేషనల్ స్టైల్లో సినిమా ఉంది. అంటే వాళ్ళ బాణాలు కానీ అవన్నీ హైటెక్, దాంట్లో ఏమన్నా ఏఐ వాడారా ఎలక్ట్రానిక్ వాడారా అన్నట్టుగా స్టైల్గా ఉన్నాయి అవన్నీ. వీళ్ళ కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ స్టైల్ ఉన్నాయి. అంటే ఇవాళ ఒక వీడియో గేమ్ బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో ఆ స్టైల్లో ఉంది అని చెప్తున్నారు. అయితే ఎఫెక్టివ్గా వాడుకున్నారు కాస్టింగ్ని. ముఖ్యంగా మోహన్ లాల్ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది, ప్రభాస్ది బ్రహ్మాండంగా వచ్చింది. వీళ్ళందరూ స్క్రీన్ టైం కూడా ప్రభాస్కి దాదాపు 30 నిమిషాలు ఉంది, మోహన్ లాల్కి 15 మినిట్స్ ఉంది, అక్షయ్ కుమార్కి 18 మినిట్స్ ఉంది, కాజల్కి ఒక 15 మినిట్స్ ఉంది. అలాగా స్క్రీన్ టైం బాగుంది. ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా స్లో నెరేషన్లో ఉంటే, అంటే కథను ఎస్టాబ్లిష్ చేయడం అవన్నీ వెళ్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా లాస్ట్ 40 నిమిషాలు అయితే చాలామంది ఏం రాస్తున్నారంటే మా మతిపోయే స్థాయిలో ఉంది, మేము ఊహించలేదు, నేను స్టన్ అయిపోయాను, షాక్ అయిపోయాను, లాస్ట్ 40 మినిట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, మా కాంతార గుర్తొచ్చిందని చాలామంది రాస్తున్నారు. సో భక్తి ఎలిమెంట్ని ఇతని క్యారెక్టర్ దీన్ని చాలా ఎక్స్ట్రాడినరీగా పోర్ట్రే చేశారు. విజువల్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కెమెరా స్టీఫన్ దేవసి చేసిన కెమెరా వర్క్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అట్లాగే మ్యూజిక్ షెల్డన్ చావ్, రివర్స్ చెప్పినాను, షెల్డన్ చావ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఈయన స్టీఫన్ దేవసి మ్యూజిక్. సో వీళ్ళిద్దరిది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. కాకపోతే కొద్దిగా కానీ ఫస్ట్ హాఫ్లో ట్రిమ్ చేస్తుంటే 3 గంటలు లేకుండా ఒక 15-20 మినిట్స్ కానీ తీసేస్తుంటే ఇంకా క్రిస్ప్గా బాగొచ్చుండేది. ఖచ్చితంగా ఇదైతే హిట్ సినిమా. ముఖ్యంగా నార్త్లో మాత్రం పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి భక్తి ఎక్కుతుంది, ఈ బాగా పోర్ట్రే చేశారు భక్తిని. కానీ లాస్ట్ మాత్రం హార్ట్ టచింగ్గా ఉంది. ఎమోషనల్ పరంగా కూడా విష్ణు చాలా బాగా చేశాడు అనేది చెప్తున్నారు. ఆల్రెడీ దీన్ని రజనీకాంత్ కూడా చూసి కౌగలించుకొని చాలా బాగా చేసావు, చాలా బాగుంది సినిమా అని పెంచుకున్నారని చెప్తున్నారు. అట్లాగే హిందీలో క్రిటిక్స్కి కూడా వేశారు. వాళ్ళందరూ కూడా యునానిమస్గా సినిమా బాగుంది, ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, చివరి పార్ట్ అయితే అలా థియేటర్లో కూర్చోబెడుతుంది అన్న రివ్యూ అయితే వస్తున్నాయి. ఓవరాల్గా మన ట్రైలర్ చూసినా కూడా బాగుంది. ట్రైలర్ మనకు అంటే టీజర్ అంత బాగాలేదు, నెగిటివ్ కామెంట్లు వచ్చాయి, కానీ ట్రైలర్ మీద పెద్ద నెగిటివ్ కామెంట్ రాలేదు. ట్రైలర్ గ్రిప్పింగ్గా ఉంది. దానికి ఒక కారణం ప్రభాస్ క్యారెక్టర్ను కూడా ప్రభాస్ అర్జునుడిగా చేశారని చెప్తున్నారు. సో ప్రభాస్ క్యారెక్టర్ కూడా పవర్ఫుల్గా ఉంది. అయితే దీంట్లో మైనస్ల విషయానికి వచ్చేసరికి ఒకటి లెంగ్త్ కొద్దిగా తగ్గించుంటే బాగుంది అనేది ఎక్కువ మంది ఫీల్ అయ్యారు. రెండోది గ్రాఫిక్ వర్క్ ఇంకొంత బాగా చేసి ఉండొచ్చు. విఎఫ్ఎక్స్ నాట్ ఇంటర్నేషనల్ దీంట్లో కంపేర్ చేస్తే స్టాండర్డ్స్ అంత ఎఫెక్టివ్గా లేదు. బట్
బాగానే ఉంది, అంత ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం మైనస్ల విషయానికి. కానీ ఎక్కువ మంది దీన్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. ఒక్కొక్కసారి సినిమాకి నెగిటివ్ రివ్యూలు కూడా పనిచేస్తాయి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాకి వెళ్తారు కాబట్టి చెప్పిన దానికి భిన్నంగా ఉంటే ఇంకా ఎక్కువ థ్రిల్ అవుతారు. ఒక్కోసారి ముందుగా హైప్ వస్తే నష్టం కూడా సినిమాకి, ఎందుకంటే ఏదో బ్రహ్మాండంగా ఉండబోతుందని ఊహించుకొని వస్తే వాళ్ళు ఊహించుకున్నట్టు ఉండకపోవచ్చు. ఆ రకంగా ఇది నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ ట్రోల్స్ మంచిదే చేసింది ఈ సినిమాకి, ఎందుకంటే మేమేమి ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మమ్మల్ని షాక్కు గురి చేశారు వీళ్ళు అని చెప్తున్నారు. ఓవరాల్గా సెన్సార్ కూడా యూఏ ఇచ్చింది, 12 కట్లు ఇస్తే దాన్ని వీళ్ళు హానర్ చేశారు, యూఏ ఇచ్చింది. సో 3 గంటల సినిమా అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉందనేది చెప్తున్నారు. బట్ మనకిప్పుడే కుబేరాలో 3 గంటలు ఇదే చెప్పారు, కానీ 3 గంటల సినిమా కుబేరా హిట్ అయింది కదా, కాబట్టి ఇది కూడా హిట్ అయ్యే అవకాశాలు బాగున్నాయనే చెప్తున్నారు. చాలామంది చూసిన వాళ్ళు అయితే మాత్రం పాజిటివ్గానే పెడుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.